వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావ్ని. ఈరోజు నేను ప్రెజెంట్ జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ హైదరాబాద్లో ఫర్ ది ఫస్ట్ టైం ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ అయితే జరగబోతుంది. ఇది కేవలం 3 days ఉండబోతుంది. సో April 3rd, 4th, 5th ఈ 3 daysలో మనకి ఆర్ట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా 300 ఆర్టిస్టులు, 3000 ఆర్ట్ వర్క్స్, ఆర్ట్ ఫామ్స్ అయితే మనం చూడబోతున్నాము. సో ప్రజెంట్ మనం లోపలికి వెళ్ళి ఎలాంటి ఆర్ట్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ చూద్దాం పదండి. హైదరాబాద్ నగర కళాభిమానులను మంత్రముగ్ధులను చేస్తూ జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 2026 3వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 3న విఐపి ప్రివ్యూతో మొదలైన ఈ ఉత్సవం నేడు 2వ రోజున కళాకారులు, సేకరణదారులు, సందర్శకుల కోలాహలంతో సందడిగా మారింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు 300 మంది ప్రతిభావంతులైన కళాకారులు తమ అద్భుత సృజనాత్మకతను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మొత్తం 80 బూతులలో కొలువు తీరిన 3000కి పైగా పెయింటింగ్స్, శిల్పాలు సందర్శకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నాయి. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన 30 ఆర్ట్ గ్యాలరీలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కళాఖండాలను ప్రదర్శిస్తున్నాయి. కేవలం పెయింటింగ్స్ మాత్రమే కాకుండా లోహం, మట్టి, రాతితో చెక్కిన వినూత్న శిల్పాలు పర్యాటకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఔత్సాహిక కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, సీనియర్ కళాకారులతో ముచ్చటించడానికి ఇదొక అద్భుత వేదికగా మారింది. కళాఖండాల సేకరణదారులు తమ సేకరణలోకి కొత్త కళాకృతులను చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతుండటంతో గ్యాలరీల వద్ద సందడి నెలకొంది. ఈ ఏడాది ఎడిషన్లో డిజిటల్ ఆర్ట్, కొత్త తరహా ప్రయోగాత్మక చిత్రాలకు కూడా ప్రాధాన్యమివ్వడం విశేషం. ప్రతి కళాఖండం ఒక ప్రత్యేకమైన కథను చెబుతూ సందర్శకుల ఆలోచనలను రేకెత్తిస్తోంది. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ అంతా ఇప్పుడు రంగుల లోకాన్ని తలపిస్తూ కళాకారుల ప్రతిభకు అద్దం పడుతోంది. నగర సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా ఈ ఉత్సవం కొనసాగుతోంది. 2 పెయింటింగ్స్ డిస్ప్లే చేశాను. నాది బేసిక్ థియరీ వచ్చేసేసి నేను క్యూబిజం తీసుకున్నానండి. క్యూబిజంలో విత్ రియాలిటీలో మిక్స్ చేశాను. ఈ క్యూబిజం నేను కావాలంటే అంటే మొత్తం టోటల్గా సేమ్ అన్ని పిక్చర్స్ సేమ్ లాగా ఉండకుండా ఈ పార్ట్ వరకు నాకు ఎక్కడైతే ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్లో నేను క్యూబిజం తీసుకున్నాను. మిగతా అంతా రియాలిటీలా మిక్స్ చేసుకుంటూ వచ్చాను. సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని, అంటే మిగతా మనం ఒక స్టైల్, మంద స్టైల్ క్రియేట్ అవ్వాలని చెప్పేసి నేను ఈ థియరీ తీసుకున్నాను అనమాట. మీ సిగ్నేచర్ సైన్ అంటే ఇంక ఇదేనా? నా సిగ్నేచర్ సైన్ ఇదే. సో అందరిలాగా కాకుండా నేను ఈ స్టైల్కి క్యూబిజం అంటే టోటల్ క్యూబిజం కాదు, అలానే రియాలిటీ మొత్తం రియలిస్టిక్ అంటే రియలిస్టిక్ కాదు. సో నాకు కావాల్సిన చోట క్యూబిజం తీసుకున్నా, అంటే కావాల్సిన చోట నేను రియలిస్టిక్ తీసుకున్నాను అనమాట. సో ఇంకేమేమి ఆర్ట్ వర్క్స్ చేస్తూ ఉంటారు? నేను పోర్ట్రేట్స్ చేస్తాను, పెన్సిల్ స్కెచెస్ చేస్తాను, అండ్ మొత్తం అన్ని మీడియంస్లో చేస్తానండి. సో లాస్ట్ డే ఎలా ఉండే క్రౌడ్ అదంతా? ఇట్స్ ఫైన్. ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ సపోర్టర్స్. మీన్స్ ఒక ఆర్టిస్టులందరికీ మంచి ప్లాట్ఫామ్ లాగా అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఫుట్ఫాల్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ ఎంజాయ్ చేసే వాళ్ళకి, అండ్ ఆర్ట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి, అండ్ ఆర్ట్ కలెక్టర్స్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. కళను సామాన్యులకు కూడా చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ఫెస్టివల్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. చిన్న చిన్న కళాఖండాల నుంచి అత్యంత విలువైన మాస్టర్ పీస్ వరకు అన్నీ ఒకే చోట లభిస్తుండడం విశేషం. కళా విమర్శకులు, విద్యార్థులు సైతం ఈ ప్రదర్శనను సందర్శించి కళారంగంలో వస్తున్న వినూత్న మార్పులను గమనిస్తున్నారు. రేపు సాయంత్రం వరకు అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనను కళాభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని నిర్వాహక బృందం కోరుతోంది. కుటుంబ సమేతంగా వచ్చి ఈ రంగుల ప్రపంచాన్ని ఆస్వాదించడానికి ఇదొక సువర్ణ అవకాశం.